హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే విద్యార్థులందరికీ సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక భారీ విప్లవాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతుంది. ప్రస్తుతం అమలవుతున్న పిఎం పోషణ్ పథకాన్ని మరింత విస్తరించి మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయాన్నే కూడా ప్రభుత్వ బడుల్లో బ్రేక్ఫాస్ట్ అంటే అల్పాహారం కూడా అందించాలని కేంద్రం యోచిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో బడికి రాకుండా వారికి ఆరోగ్యకరమైన అల్పాహారం అందించడం ద్వారా వారిలో ఏకాగ్రతను, హాజరు శాతాన్ని పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక విధానాన్ని క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేయాలనే దానిపై రాబోయే 10 రోజుల్లోగా తమ అమూల్యమైన సూచనలు, సలహాలు పంపాలని కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు అధికారికంగా లేఖలు రాసింది. ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న పిఎం పోషణ్ స్కీము ద్వారా దేశవ్యాప్తంగా కేవలం 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మాత్రమే మధ్యాహ్న భోజనం అందుతోంది. అయితే ఇకపై ఈ సదుపాయాన్ని మరింత పెంచి 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న లక్షలాది మంది గ్రామీణ విద్యార్థులకు ఎంతో మేలు చేకూరనుంది. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం ఉచిత బ్రేక్ఫాస్ట్ పథకాన్ని విజయవంతంగా ప్రారంభించి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని తీసుకెళ్లటానికి సిద్ధమవటం విశేషం.